మన కళ్ల ముందు ఎన్నోసార్లు ఎన్నో రకాల వింతలు జరుగుతూ ఉంటాయి. అదే విధంగా అప్పుడప్పుడు మన జీవితాల్లో మరెన్నో అద్భుతాలు కూడా కనిపిస్తాయి. అయితే నెల్లూరు నగరంలో మాత్రం ఇలాంటి వింతలు అద్భుతాలు ప్రతినిత్యం అక్కడ జరుగుతూనే ఉంటాయి. నెల్లూరులో ఇంత పేరుగాంచిన ఆ ప్రాంతం ఎక్కడుంది? దశాబ్దాలుగా మహిమలు అద్భుతాలతో ఆకట్టుకుంటున్న ఆ ప్రదేశం విశిష్టత గురించి మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియోను పూర్తిగా చూడాల్సిందే. సహజంగా మనకు కనిపించే పురాతన ఆలయాలు, దేవాలయాలు, మసీదులు, దర్గాలు ఎక్కడైనా ఎత్తైన ప్రాంతంలో దర్శనమిస్తాయి. ఎందుకంటే అప్పటి నుంచి అది ఎంతో ప్రసిద్ధి చెందినవి కాబట్టి. కానీ నెల్లూరు రంగనాయకులపేట రైల్వే ట్రాక్ మధ్యలో 20 అడుగుల క్రింద ఉన్న ఈ దర్గా మాత్రం ఒక వింతే కాదు, ఎంతో ప్రసిద్ధి చెందింది. నాకు కీళ్ళవాతం వచ్చిందన్న. ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా ఎక్కడ తగ్గలే. అసలు మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చి అక్కడ చూపించుకుందామని నెల్లూరు వచ్చాను. నేను పుట్టి పెరిగింది నెల్లూరులోనే. కానీ నేను ఎప్పుడు ఈ బాబా దర్గాకి ఇట్టే వెళ్తున్నానో నాకేం అనిపించేది. ఆ రోజు మటుకు ఏదో మనసులాగి వచ్చాను దర్గా కాడికి. అయినా నాకు ఇలా కీళ్ళవాతం ఉంది, ఎన్ని హాస్పిటల్కి వెళ్ళినా నాకు తగ్గలేదు, నాకు నువ్వే తగ్గియాలనేసి అప్పుడైతే కాళ్ళు చేతులు ఇంతలా వాపు వచ్చేసి అసలు నేను కనీసం అనకూడదు. కానీ బాత్రూమ్కి వెళ్ళటానికి కూడా నాకు ఓపిక లేదు. అసలు ఇంట్లో కనీసం బియ్యం గడటానికి కూడా ఓపిక లేదు. ఇంట్లో అరుపులు కేకలు, ఎప్పుడు బాగలేదు అంటా ఉంటాం అని. ఆ రోజు ఎందుకో మనసులాగి వచ్చాను దర్గా కాడికి. నాయనకి చెప్పుకొని హాస్పిటల్కి కూడా నేను వెళ్ళాను. అట్ట 3వ రోజుకే ఈ కాళ్ళు చేతులు అన్నీ వాపు వచ్చేసి వాపులన్నీ తగ్గిపోయి ప్రాణం కూడా బాగా హుషారుగా ఉన్నింది. ఇంకా అప్పుడు నేను బాబాగా చెప్పుకున్నా, బాబా నేను ఎప్పుడైతే మా అమ్మోళ్ళ ఇంటికి నెల్లూరుకి వస్తానో, నేను నెల్లూరు స్టేషన్లో కాలు పెట్టగానే ముందు నీ దర్గాకు వచ్చి కొబ్బరికాయ కొట్టుకొని నేను ఇంటికి వెళ్తానని. అందుకే ప్రతిసారి ఇదిగో కొబ్బరికాయ కొట్టుకొని ఇప్పుడు ఇంటికి వెళ్తున్నాను. అసలు రైల్వే ట్రాక్ మధ్యలో అంత క్రిందికి ఈ దర్గా ఎందుకుంది? రైళ్లు పరుగులు తీసి ట్రాక్ల మధ్య ఈ సమాధులు ఎలా ఉన్నాయి? రైలు నడిచే మార్గంలో సమాధులు ఉంటే అప్పట్లో నిర్మించిన బ్రిటిష్ పాలకులు ఈ సమాధుల్ని ఎందుకు వదిలేశారు? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు చెప్పాలంటే పెద్ద చరిత్రే ఉంది. దాదాపుగా 200 సంవత్సరాల క్రిందట నెల్లూరు నగరంలోని రంగనాయకుల స్వామి ఆలయానికి కూతవేటు దూరంలో పెన్నా నది సమీపంలో శ్రీ హజరత్ సయ్యద్ మొహిద్దీన్ షా వలీ దర్గా ఆయన భార్య నన్నెహ్మా ఉండేవారు. భార్యాభర్తలిద్దరూ అల్లాహ్ కోసమే తమ జీవితం జీవించేవారు. చేశారంటండి. మా నాన్నగారు వాళ్ళు చెప్పేవాళ్ళు, మా తాతగారు వాళ్ళు కూడా. దీన్ని ఏదో ఇక్కడ అంటే ఆయనకు తెలియదు అనమాట ఇక్కడ ఉండేది కూడా. ఆయన వాళ్ళు ఇది విధంగా ట్రాక్ వేసేదానికి ప్లాన్ వేసేదానికి వాళ్ళందరూ అప్పుడు పెద్దవాళ్ళు బ్రిటిష్ కాలంలో అనుకున్నారంట. కానీ ఆయన ఆ బ్రిటిష్ వారి కల్లోకి ఈ సామాన్య ఆయన పోయినారంట. పోయి లేదండి మీరు ఇట్లా చేసేదానికి లేదు, నేను ఎప్పటి నుంచో అక్కడ అసలు ఉన్నాను, నేను లోపల నన్ను ఎవరు గమనించట్లేదు, నన్ను మాత్రం దయచేసి అందరు కలిసి నన్ను ఒక ఇదిగా చేయండి, అందుకని నేను ఏం చేయను, చేస్తే మటుకు చాలా ఇదిగా ఇబ్బందిగా ఉంటుంది, నేను మాత్రం ఇక్కడే వెలిసాను, ఇక్కడే ఉంటాను, నేను ఎక్కడికి పోను, మీరు ఎట్లయినా చేసుకోండి అని చెప్పినారని. ఖురాన్ గ్రంథంలో అల్లాహ్ తెలిపిన మాటలను ఆచరిస్తూ ప్రజలకు సేవ చేస్తూ ఉండేవారట. కొంతకాలం తరువాత హజరత్ ఆయన భార్య ఇద్దరు అక్కడే జీవ సమాధులైపోయారు. అప్పటి నుంచి వాళ్ళిద్దరి సమాధులు అక్కడే ఉన్నాయి. కొన్ని దశాబ్దాల క్రితం బ్రిటిష్ పాలకులు విజయవాడ నుంచి చెన్నై వెళ్లేందుకు వందలాది కార్మికులతో రైలు మార్గం నిర్మించుకునేందుకు పనులు ప్రారంభించారు. రైల్వే నిర్మాణ పనులు జరుగుతున్న సమయంలో ట్రైన్ నడిచే మార్గంలో రైలు పట్టాలు వేయడం, రాత్రి అది పక్కకు జరిగిపోవడం రోజుల పాటు ఇలాగే జరిగేది. కార్మికులు ఈ విషయాన్ని బ్రిటిష్ ఇంజనీర్లకు తెలియజేయడంతో ఒక్కసారిగా ఆ ఇంజనీర్లు ఆశ్చర్యానికి గురయ్యారు. ఎందుకు రైలు పట్టాలు అలా జరిగిపోతున్నాయి? అసలు ఈ భూమి కింద ఏముందో చూద్దాం
అనుకుని అక్కడ త్రవ్వకాలు మొదలయ్యాయి. అప్పుడు హజరత్ మొహిద్దీన్ షా వలి ఆయన భార్య సమాధులు కనిపించాయి. అర్థం చేసుకున్న ఆ ఇంజనీర్లు రూట్ మార్జిన్ పక్కకి మార్చి రైలు పట్టాలు వేశారు. అప్పుడు వెలుగులోకి వచ్చిన ఈ దర్గా నెల్లూరు జిల్లాలోనే కాదు, దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇప్పటికీ ఇక్కడ జరిగే మహిమలు కూడా స్థానికులు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. ఎంత వర్షం వచ్చినా, ఎంత పెద్ద తుఫానైనా, భారీ వరదలొచ్చినా, 20 అడుగుల ఎత్తు కిందికి ఉన్న నిమిషాల్లో వర్షపు నీరు మాయమవుతాయి. ఇంకా ఈయన కరామత్ ఏంటంటే, మహత్యం ఏంటంటే, పెద్ద పెద్ద తుఫాన్లు నెల్లూరు జిల్లాకి పెద్ద పెద్ద తుఫాన్లు వస్తాయి. నవంబరు, డిసెంబర్ ఇప్పుడైనా తుఫాన్లే. అలాంటి టైంలో పేపర్ వాళ్ళు కూడా, టీవీ వాళ్ళు కూడా చాలాసేపు కూర్చొని ఉన్నారు. ఇక్కడ నీళ్లు నిండిపోతే చూసి ఫోటో తీసుకుందామని. అలాంటి పరిస్థితి అల్లా దయ వల్ల, ఒలి అల్లా దయ వల్ల రాలేదు ఇక్కడికి. ఎందుకంటే ఆయన మహత్యం అది. ఆయన ఒక 2-3 అంగుళాలు నీళ్లు నిలబడతాయి, ఆ తర్వాత అయ్యే మాయమైపోతాయి. మీరు ఎప్పుడైనా టెస్ట్ చేసుకోవచ్చు దాని గురించి. ఇంకోటి ఏంటంటే, రైల్వే స్టేషన్లో 2 పట్టాల మధ్య ఒక దర్గా ఉండాలంటే రైల్వే వాళ్ళు ఒప్పుకోరు. అది కాకుండా ఎర్ర జెండా పచ్చ జెండా వాళ్లే పెట్టుకునేది. మేము దర్గాకి ఎర్ర జెండా పచ్చ జెండా కడతాం. దానివల్ల సిగ్నల్ ప్రాబ్లం అని పాపం వాళ్ళు మాకు రిక్వెస్ట్ చేస్తారు. అయ్యా ఎర్ర జెండాలు కానీ పచ్చ జెండాలు కానీ దర్గా కడ కట్టవద్దని. మీ రంగులు కూడా ఈ ఎరుపు నలుపు ఎందుకు పెట్టామంటే ఈ వేరే కలర్స్ ఆ రైల్వే వాళ్ళే. అంతేగాని మాకు రైల్వే వాళ్ళకు కూడా ఎలాంటి డిస్టర్బ్ ఉండదు. ఎందుకంటే ఆల్రెడీ గజెట్లో ఉంది వాళ్ళకి. అసలు ఒకరోజు 1 నెల ఆ గంధానికి సరిపోయే ఖర్చు కూడా రైల్వే స్టేషన్ వాళ్ళు ఇవ్వాలని చెప్పి రాసి ఉందంట. మనకు తెలీదు, పెద్దోళ్ళు చెప్పింది. స్థలం మాత్రం ఈయన కాడ రైల్వే వాళ్ళు కొన్నారు, కానీ రైల్వే స్థలంలో మాత్రం ఈయన రాలేదు. ఎందుకంటే ఆధారాలు ఉన్నాయి. ఆ పట్టా వేసేటప్పుడే వాళ్ళు బాగా వేసుకోవచ్చు వాళ్ళ స్థలం అయితే, ఈయన వచ్చి ఉంటే. అట్ట కాదు. ఎందుకంటే కింద బ్రిడ్జ్ ఉంది, కింద బ్రిడ్జ్ వేసి బ్రిడ్జి పై నుంచి పట్టా వేశారు. ఈయన తర్వాత ఆయన నన్నీబి అమ్మజాను, ఆ తర్వాత ఆయన మోదీషాల్ సర్కారు, ఆ తర్వాత ఆయన బిడ్డలు కూడా ఉండరు. లోపల ఒక గుహలాగా ఉంటుంది, ఆ గుహ లోపల ఉంటారు. ఆ పైన బ్రిడ్జ్ చేసుకుని కట్టుకున్నారు వీళ్ళు. వచ్చే భక్తుల కోరికలు కూడా తప్పకుండా నెరవేరుతాయని ఇక్కడకు వచ్చే భక్తుల విశ్వాసం. బ్రిటిష్ వారు పాలించే కాలం నుంచి ఇప్పటి వరకు క్రమం తప్పకుండా లక్షలాది మంది భక్తులు ఇతర జిల్లాల నుంచి, అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. దర్గా చాలా సత్యం గల దర్గా, సత్యం గల దర్గా. మేము చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాం, 20-30 సంవత్సరాల నుంచి ఈ దర్గా. దాంట్లో ఏ నీళ్లు సుక్క కూడా పడితే ఆగవు. దర్గా చాలా సత్యం. మేము ప్రతి శుక్రవారం బేస్తవారం వస్తూనే ఉంటాము. ప్రతిరోజు పోయేటప్పుడు కూడా ప్రతి ట్రైన్ వాళ్ళు కూడా ఆగి కూడా దండం ఎత్తుకొని పోతారు. అంత మంచి దర్గా, బాగా అభివృద్ధి అయ్యే దర్గా. కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి లిమ్రా టీవీ.